మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదని ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహమ్మదాపూర్ రోడ్డుకు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం మార్కెట్ యార్డ్లో పొద్దతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద గ్యాస్ సిలిండర్కు దండవేసి తాము ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ ప్రజాహిత పేరిట యాత్రలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో చెప్పినాం, అధికారంలోకి వస్తే నేను ఎన్నికల రోజు కూడా గ్యాస్ సిలిండర్ పూజ చేసిపోతే దాని ఆ రోజు కాంట్రవర్సీ చేసినారు. ఇవాళ మళ్ళీ అదే గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు ఇస్తా ఉన్నాం మా ప్రభుత్వం. ఈ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, దీని రిఫండ్ 500 రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా? 500, 400 సిలిండర్ 1200 వెజ్జురు, దానికి ఏం జవాబు చెప్తామని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రోజు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పండి. ప్రజాహిత యాత్ర పేరు ఇవాళ 5 ఏళ్ల తర్వాత తిరిగితే కాదు. మీరు 5 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు కనబడకుండా, నియోజకవర్గం ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా, ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లు అడిగితే రాదు. నిజంగా నువ్వు ప్రజలకు ఇక్కడ ఏమైనా కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో అందుబాటులో ఉంటే అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు, మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు, గాంధీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా చర్చకు సిద్ధం. కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికేనే వచ్చి ఏది పడుతుంది మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద, అక్షింతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి మాని నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులుగా ఏం చేసిందో చెప్పి ఓట్లాడమని సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఈ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా నా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెల మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు.